హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దావీదు చూడండి, దేవుని మందిరం విషయమై ఆయన సన్నిధానం ముందుకు వెళ్ళుటకు, ఆయన సన్నిధానం ముందు నివసించుటకు ఎంత ఆశ కలిగి ఉన్నాడు కదా, ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు కదా. దావీదు మనస్సు ఎప్పుడు కూడా దేవుని పైన, ఆయన మందిరం పైన, ఆయన కార్యముల పైన నిలిపి ఉన్నాడు. కాబట్టి దావీదు అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు, అంతగా హెచ్చించబడ్డాడు. ఈరోజు మనం సండే చర్చ్ అంటేనే నిర్లక్ష్యం చేస్తాం, కానీ చూడండి ఆయన దేవుని మందిర విషయమై ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో. ఆయన సన్నిధానమందు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఈరోజు నీవు కూడా దేవుని మందిరం విషయమై, ఆయన కార్యములను విషయమై ఆసక్తి చూపినట్లయితే దేవుడు కూడా నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి సమాధానమైన, సంతోషమైన జీవితమును నీకు ఇస్తాడు. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఆయన సన్నిధానమందు ఉండడానికి బోర్గా ఫీల్ అవుతారు. కానీ మీకు తెలుసా, ఆయన సన్నిధానమందే పరిపూర్ణమైన సంతోషము కలదు. సో డోంట్ ఫీల్ బోర్ టు గో టు చర్చ్. జస్ట్ గో అండ్ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. దేవుని మందిరంలో చిరకాలము నివాసం చేయడం అది ఒక అదృష్టం.